3వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు గారు కట్టలేదు. రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు గారు కట్టలేదు. కానీ రోమాలో ఉన్న పిల్లలు దేవుణ్ణి తెలుసుకుని చక్కగా బ్రతుకుతున్నారు అనిపించగానే అలాంటి వాళ్ళకు నేను ఒక ఉత్తరం అర్థం అనిపించింది ఆయనకి. మరి ఇక్కడ సంఘం ఎలా ఏర్పడింది? క్వశ్చన్ మార్క్ మనకి. వాస్తవం చెప్పాలంటే ఈ పత్రిక రాసేటప్పటికి రోమాలో ఉన్న పిల్లల్ని అసలు చూడలేదు పౌలు గారు. అక్కడ వారు రక్షించబడి దేవుని కొరకు బ్రతుకుతున్నారని మాత్రమే విన్నారు. ఆయన అక్కడికి వెళ్ళలేదు, ఆయన కట్టింది కాదు. జనరల్గా చెప్పే విషయం ఏంటి అంటే, పెంతెకొస్తు పండుగ దినాన యెరూషలేములో పండుగ చేసుకోవడానికి వచ్చిన వారిలో రోమా నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ సంఘాన్ని స్థాపించారు అనేది అందరూ చెప్పే మాట, పండితులు చెప్పే మాట. సరే, ఏది ఏమైనా రోమాలో ఉన్న సంఘానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ ఒక మాట రాశారు. ఆ మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అంటే 3వ అధ్యాయము 10-11 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు. చాలు, మళ్ళీ చెప్పండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కావాలంటే మిగిలింది కూడా చూద్దాం. గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెతకువాడును ఎవడు లేడు. అసలు ఇది టోటల్ గా చెప్పింది ఏంటంటే, నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేడు, వెతికేవాడు కూడా లేడు. ఇవన్నీ మనం ఇవన్నీ వివరించుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఒక్క మాట మనం ధ్యానం చేసుకుందాం. నీతిమంతుడు లేడు, మళ్ళీ చెప్పాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరేంటి, మనం అంత ఎవరమే? అందరూ పాపులమేనా? అసలు బైబిల్లో నీతిమంతులు లేరా? మరి ఒక్కడూ లేరంటున్నారేంటి? పౌలు గారు ఈ మాటను రాసేటప్పటికీ ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఇదేం పెద్ద కొనసాగించక్కల, అక్కడికి ఒక లైన్ వచ్చేసింది మనకి. నిజంగా నీతిమంతులు లేరా? ఉంటే ఆ సంగతి పౌలు గారికి తెలీదా? తెలిస్తే ఆ మాట ఎందుకు ఆయన రాశారు? ఇది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. నీతిమంతులు లేరంటే, ఒకవేళ లేరు లేరు అనుకుందాం. ఒకవేళ ఉంటే ఈయన రాసిన పత్రికలే కదా ఈరోజు బైబిల్లో మూలం. 14 పత్రికలు రాశారు. ఆ 14 పత్రికలే కదా కొత్త నిబంధనకి మూల స్తంభాలు లాంటివి. వాటిని కదా మనం ఎక్కువ ధ్యానిస్తాం పత్రికలు చదవాలి అంటే. మరి 14 పత్రికలు రాసిన పౌలు గారికి నీతిమంతులు ఉన్నారనే సంగతి తెలీదా? ఉంటే ఆయన అబద్ధం చెప్తున్నారా? ఆయన అబద్ధం చెప్తే ఆయన పత్రికలు మనం ఈరోజు చదవచ్చా? అసలు ఉన్నారా లేదా బైబిల్లో చూద్దాం. నీతిమంతులు అసలు ఉన్నారా? ఉంటే ఆయన ఎందుకు చెప్పారనే తర్వాత ఆలోచిద్దాం. అసలు నీతిమంతులు ఉన్నారా లేదా అని మనం చూస్తే, మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో మనకు కనిపిస్తున్న మాట, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని ఏదో విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ గ్రంథకర్త. చెప్తూ హేబేలు గారు ఎలాంటి వారని చెప్తున్నారు? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అవును, దొరికారు కదా మనకి. ప్రారంభం నుండి కనుక మనం స్టడీ చేస్తే మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు అంటే హేబేలు గారు కదా. డైరెక్ట్ గా మత్తయి సువార్తలో వ్రాయబడిన మాట ఇది. మత్తయి సువార్తలోనే ఉంది అంటే పౌలు గారికి తెలియాలా వద్దా? మత్తయి కంటే ముందంటే నాకు తెలియదని ఆయన నెట్టేశాడంటే అనుకుందాం. కానీ సువార్తల తర్వాత వచ్చిన పౌలు గారికి సువార్తలో వ్రాయబడిన హేబేలు గారు నీతిమంతుడైన విషయం తెలీదా? ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా ఆయన మనం గొప్ప భక్తుడికి ఎలా ఎంచుదాం? ఆయన చెప్పిన పత్రికలు ఎలా చదువుదాం? నిజంగా హేబేలు గారు నీతిమంతుడేనా? రాయబడింది కదా. ఎందుకంటే మనందరికీ తెలుసు కదా, రాత్రి మనం మీట్లో విన్నాం, దైవావేశం వలన కలిగింది లేఖనం. ఇది మనుష్యుల ఇచ్చను బట్టి కలిగింది. మరి ఎవరి ఇచ్చను బట్టి కలిగింది?
దేవుని ఇచ్చిన బట్టి కలిగింది. దేవుడు అనుకుంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్తల నోట పలికించి గ్రంథస్థం చేయించాడు దేవుడు. అలాంటప్పుడు మత్తయి గారు రాసింది కూడా దేవుని ఉద్దేశ ప్రకారమేగా. దేవుడు అనుకుంటేనే కదా పదం రాయించగలరు. నీతిమంతుడైన హేబేలు అనే పదం వాడబడింది అంటే హేబేలు నీతిమంతుడు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటే కదా. మరి ఈ మాట అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన పౌలు గారికి తెలీదా? తెలియాలిగా. మనం ఏం చెప్తాం? మోషే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో కనిపించే మోషే గారి విషయాలు క్రొత్త నిబంధనలో పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఈయనకి ఎలా తెలుసు? ఆ కాలానికి చెందినవాడు కాదు కదా అన్నప్పుడు మనకు వెంటనే వచ్చే ఆలోచన ఏంటి అంటే ఆయన రాసిన ఈయన రాసిన దేవుడు రాయించారు కాబట్టి అన్ని విషయాలు వాళ్ళకు తెలుసు అని మాట్లాడేసుకుంటున్నాం మనం. అలాంటప్పుడు హేబేలు గారు నీతిమంతుడైనప్పుడు ఆయన నీతిమంతుడు ఒకరున్నట్టేగా. నీతిమంతుడైన హేబేలు అనే పదం కనబడింది అంటే ఒక వ్యక్తి కనిపించారుగా, మిగిలిన పక్కన పెడదాం, ముందు ఒకరు కనిపించారుగా. అప్పుడు ఒక్కడు లేడనే మాట పౌలు గారు చెప్పొచ్చా? మాట్లాడాలి మీరు, చెప్పొచ్చా? మరి ఎందుకన్నారు? ఆ ఒక్కరుంటే ఇంతమందిలో ఏం కనబడతాడు ఆయన? అందుకే ఉన్నా లేనట్టే అనుకొని అనేసారు అనుకోకూడదు మనం. నిజంగా హేబేలు గారు నీతిమంతుడేనంటే మరో వచనం కనిపిస్తుందండి ఆయన గురించి. మీరు ఆ వచనం కూడా ఒకసారి నోట్ చేసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు గారు నీతిమంతుడని సాక్ష్యం ఇస్తున్నది ఎవరు? దేవుడే. చదివారు కదండి. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అదేనా? దేవుడు అతని అర్పణలను బట్టి అతని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇంతకీ సాక్ష్యం ఎవరిస్తున్నది? ఏమనిస్తున్నారు? హేబేలు నీతిమంతుడు. ఎలా అండి? అతనికున్న విశ్వాసాన్ని బట్టి అతను నీతిమంతుడు. ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు. ఆ అంటే ఏంటో ఆమడ దొరలు అనేక సంగతుల్లో మాట్లాడుకున్నాం. మరి అప్పుడు ఉన్నవారు విన్నారో లేదో నాకు తెలీదు. ఒకటి మీరు వినకపోతే యూట్యూబ్లో మంది ఉంటుంది, వినండి. విశ్వాసం కామన్, కానీ ఆ అంటే ఏది ఆ అని నేర్చుకున్నాం అందులో. ఇప్పుడు ఇక్కడ మనకి అవన్నీ వద్దు, కానీ హేబేలు నీతిమంతుడు, ఇది ఎవరు చెప్తున్నమాట? దేవుడే కదా. మరి ఈ మాట పౌలు గారికి తెలీదా? ఈ పత్రికను రాసింది కూడా ఆయనగా. మిమ్మల్ని మాట్లాడుతాను. ఈ పత్రికను రాసిన పౌలు గారు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇదే పౌలు గారు రోమాలకు వచ్చేటప్పటికి నీతిమంతుడు లేడని చెప్పొచ్చా? అంటే ఆయన మాట మీద ఆయనకే లేదా? లేదా ఆయనను ప్రేరేపించిన పరిశుద్ధాత్మక క్లారిటీ లేదా? రోమా పత్రికలో నీతిమంతుడు లేడంటాడు, హెబ్రీ పత్రికలో నీతిమంతుడు ఉన్నారంటారు. ఏది నమ్మాలి మనం? అందుకే కదా బైబిల్ అంతా తప్పులు, బైబిల్ అంతా బూతులు. ఎందుకంటే ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండబట్టే, మనకే క్లారిటీ ఉండదు కాబట్టి కదా. అవును కదా? కనిపించారా మీకు ఇప్పుడు? ఎవరు? ఒక నీతిమంతుని చూసాం మనం. ఎవరైనా? హేబేలు గారు కదా. ఎవరు? హేబేలు గారు. మీకు విషయం చెప్తా. నీతిమంతులంతా కూడా ఎలా జీవిస్తారయ్యా అంటే విశ్వాసమును బట్టి. హబక్కూకు గ్రంథంలో చదువుతాం మనం 2:4, రోమా పత్రికలో చదువుతాం మనం 1వ అధ్యాయంలో. ఏమని అంటే విశ్వాస విశ్వాసమూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అనిపించుకున్నా, ఒక వ్యక్తి విశ్వాసం కలిగిన వాడు అనిపించుకోవాలన్నా, రెండిట్లో ఏదున్నా ఒకటే. నీతిమంతుడు అవ్వాలంటే విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉందంటే నీతిమంతుడు అవుతాడు. ఇప్పుడు మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వారందరినీ విశ్వాస వీరులు అంటాం కదా. అంటే వీళ్ళంతా ఎవరన్నమాట? నీతిమంతులే. లేదు వీళ్ళంతా నీతిమంతులు అన్నామంటే వీళ్ళకి ఏముందన్నమాట? విశ్వాసం ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే నీతిమంతుడేనా? అవ్వాలి, అంతేనా? హేబేలు గారే కాదు, హేబేలు గారి తర్వాత వచ్చిన హనోకు గారు, హనోకు గారి తర్వాత వచ్చిన నోవాహు గారు, నోవాహు గారి తర్వాత వచ్చిన అబ్రహాము గారు, అబ్రహాము గారి తర్వాత వచ్చిన ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు, మోషే గారు, దావీదు గారు, వీళ్ళంతా ఎవరు? నీతిమంతులే, విశ్వాస వీరులే. మరి ఇంతమంది నీతిమంతులు ఉంటే అసలు విశ్వాస వీరుల జాబితా, నీతిమంతుల జాబితానే రాసిన పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటారేంటి?
ఆయన అన్నారంటే ఏదో కారణం ఉండాలి కదా, అంతేనే కదా. ఇప్పుడు మీకు మీకు అనిపిస్తుంది వీళ్ళంతే ఎవరు? పాత నిబంధనలో నీతిమంతులు. ఎందుకంటే మనం వెతుక్కుంటాం కారణాలు కదా. ఎందుకు చెప్పారంటే పౌలు గారు వాళ్ళంతా పాత నిబంధనలో వాళ్ళండి, ధర్మశాస్త్రం క్రింద ఉన్న వాళ్ళండి, లేక ధర్మశాస్త్రానికి ముందున్న వాళ్ళండి, అందుకే వాళ్ళు అన్నారు. కానీ కొత్త నిబంధనలో నీతిమంతులు ఎవరు ఉన్నారా? లేరు అనుకుంటాం కదా. వాళ్ళకు కొన్ని లిస్టు చూసుకుందాం, నీతిమంతులు ఉన్నారేమో లిస్టు చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. 19 చదువు, 19 చదివాను, 18 చదువు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అంటే యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు ఏమై ఉండి? మళ్ళీ చెప్పండి, ఎవరు ఎవరు ఈ యోసేపు గారు ఎవరు? చెప్పాలి మీరు. ఈ యోసేపు గారు ఎవరు? మరియా భర్తగా, లేక యేసుక్రీస్తు వారికి లోక సంబంధమైన తండ్రి. కానీ ఈయనకున్న లక్షణం ఏంటి? నీతిమంతుడు అని బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. అర్థమైందా? యోసేపు గారు ఎవరు? నీతిమంతుడు. మరో మాట చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయము 6వ వచనం. వీరిద్దరు అంటే ఎవరు? వాళ్ళిద్దరు జకరియా ఎలిజబెత్ గారు కదా. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? ఓకే, వీళ్ళు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి పౌలు గారికి కనబడలేదు, అంతేనా? అందుకే నీతిమంతులు లేడు అని రాసేశారు అనుకుంటున్నావా? ఇక్కడ మీకు విచిత్రమైన విషయం చెప్పనా? ఇక్కడ జకరియా గారిని ఎంత నీతిమంతుడని చెప్పిందో ఎలిజబెత్ గారిని కూడా అదే చెప్పింది బైబిల్. అక్కడ యోసేపు గారు నీతిమంతుడు, ఇక్కడ జకరియా గారు చెప్పండి నీతిమంతుడు, ఎలిజబెత్ గారు నీతిమంతురాలు. ఇంకో మాట చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం అండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. హేరోదియా అతని మీద పగబట్టి, ఎవరి మీద పగబట్టారు ఆవిడ? మీ అందరికి తెలుసుగా, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కదా. పగబట్టి అతన్ని చంపింపగోరిను, కానీ ఆమె చేత కాకపోయిను. ఎందుకు చంపించలేకపోయింది అంటే యోహాను ఎవరంట? మళ్ళీ చెప్పండి. మనం ఇప్పుడు క్రొత్త నిబంధనలు నీతిమంతుల గురించి రాయబడిన పేర్లు చదువుకుంటున్న. పాత నిబంధనలు హేబేలు మొదలుకొని అందరూ నీతిమంతులే. మీకు మాట చెప్పనా? మత్తయి సువార్తలో మనం ఇందా చదువుకున్న 23వ అధ్యాయంలో నీతిమంతుడని హేబేలు మొదలుకొని బరకియా కుమారుడైన జకరియా అని పదం వాడబడింది. అంటే జకరియా గారు కూడా ఎవరు? నీతిమంతుడి. మీరు అలా చూస్తే పాత నిబంధనలో చాలా మంది లేక విశ్వాసం కలిగిన వారంతా ఎవరు? నీతిమంతులే. వాళ్ళు ఎంత అంటే ఇంత అని చెప్పొచ్చు మనం. సరే, అది పాత నిబంధన కదా, క్రొత్త నిబంధనలో లేరేమో అంటే మనకి ఇప్పటికే 4-5 పేర్లు కనిపించాయి. ఎవరు వాళ్ళు? ఒకరు యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేపు గారు, 2 జకరియా గారు, 3 ఎలిజబెత్ గారు, 4 వాళ్ళ కొడుకు. నిజంగా కదండి, తల్లి నీతిమంతురాలు అయి ఉండొచ్చు, తండ్రి కూడా నీతిమంతుడు, వాళ్ళిద్దరి నీతిమంతులు అంటే వాళ్ళ కుమారుడు కూడా. ఇది చాలా అరుదుగా జరుగుద్ది. తల్లిదండ్రులు నీతిగా బ్రతుకుతుంటే పిల్లలకి ఆసక్తి ఉండదు, లేక పిల్లలు నీతిగా బ్రతుకుతుంటే తల్లిదండ్రులు ఆసక్తిని చూపించరు. కానీ ఇక్కడ ఎంత విశేషమైన విషయం ఏంటంటే తండ్రి నీతిమంతుడు, తండ్రి యథార్థంగా బ్రతుకుతున్నాడు, అలాగే తల్లి నీతిమంతురాలు, ఇద్దరు నీతిమంతులకు పుట్టిన కుమారుడు కూడా నీతిగానే బ్రతుకుతున్నాడు. ఇది నిజంగా అదృష్టవంతమైన కుటుంబం అని చెప్పొచ్చు. అర్థమైందండి? ఓకే, ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా ఎవరన్నమాట?
నీతిమంతుడు. మీరు ఎన్ని నెంబర్లు మీరు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు చెప్పాలి, అతడు మరో నీతిమంతుడు కనిపించాడు మనకి కదా. ఎవరు? సిమియోను గారు. ఎవరైనా నీతిమంతుడైన సిమియోను గారిని కనిపించారు మనకి. మరో మాట చూద్దాం. ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతకు ఇతడెవరు? ఒకరు పరిసయ్యులు, మరొకరు సుంకరి. ఇందులో ఎవరు నీతిమంతునిగా తీర్చబడ్డారు? సుంకరి కదా. ఇప్పుడు సుంకరి అనగానే ఎవరు అనమాట చెప్పాలి. సుంకరి అంటే ఈ సంగతి పౌలు గారికి తెలియదంటారా? తెలుసా? మాట్లాడుంటారా? నా చిన్న టాపిక్ ఈ నీతిమంతుల నలుగురు చూపించి ఆయన ఎందుకు అన్నారు, ఈయన ఎందుకు అలా చెప్పేయడమే ఈరోజు ప్రసంగం. మీరు ఆన్సర్ చేస్తే వెళ్ళిపోతాం ముందుకంతే. భోజనం అయితే టకటక చేసేయడం, లేదంటే ఇంకో ప్రసంగం వినడం. ఓకే, ఇప్పుడు మరొక నీతిమంతుడు కనిపించారు మనకి. ఎవరైనా సుంకరి. మరో నీతిమంతుని చూద్దాం. 23 లూకాసు వార్త 23వ అధ్యాయము 50-51 వచనాలు. అరిమతయ్య అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపను ఒకడుండెను. అతడు సజ్జనుడును ఏమయ్యుండి నీతిమంతుడై ఉండి. మరొక నీతిమంతుడు కనిపించారు. ఈయన పేరు కూడా యోసేపు. మనం ఒక యేసోపుని చూసాం కదా. ఎవరైనా యేసుక్రీస్తు వారి తండ్రి అయిన యోసేపు ఎవరు? నీతిమంతుడు. అరిమతయ్య యోసేపు గారు ఎవరు? నీతిమంతుడు. సిమియోను గారు ఎవరు? సుంకర్ ఎవరు? జకరియా గారు ఎవరు? ఎలిజబెత్ గారు ఎవరు? యోహాని గారు ఎవరు? ఇంతమంది నీతిమంతులు ఉంటే ఒక్కడు లేడేంటి? వేస్ట్. బైబిల్ చదవడం వేస్ట్. మనం అన్నీ ఏమన్నాయి? తప్పులు. ఒక చోట ఉందంటాడు, ఒక చోట లేదంటాడు. ఆయనకే ఒక ఆయన ఎవరు అనేవారు, ఆ పిచ్చిపౌలు ఏమి అర్థం అవ్వదు, అధిక విద్య వల్ల ఏం చెప్తున్నాడో తెలియదు, ఆ పత్రికలు అందుకే మనకు అర్థం కావు అనేవారు. నిజంగానే ఆయన మాటను మనం అర్థం చేసుకోవాలంటే కష్టమే. ఆ మాట మనం అనుకోవడం కాదు, పేతురు గారే చెప్పారు. పేతురు గారు పౌలు గారి పత్రికల గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? అంటే ఒక మాట చూపిస్తా, సందర్భం వచ్చింది కదా, ఒకసారి అటు వెళ్ళొద్దాం. పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచ్చినాను. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని, అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా, సహోదరుడు ఎవరు? పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఏం రాశారైన? పత్రికలు కదా. మన సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. అవి విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్లు వీటిని కూడా అపార్థం చేసుకుంటారు. అంటే పౌలు గారి లేఖనాలు అర్థం చేసుకోవాలి అంటే అర్థం కంటే ముందు అపార్థం అవుతుంది. అందులో విద్య లేకపోయినా, ముఖ్యంగా స్థిరత్వం లేకపోయినా అసలే అర్థం కాదు. అంటే అస్థిరులకు పౌలు గారి పత్రికలు, మళ్ళీ చెప్పండి, విద్యావిహీనులైనా వినే మనసుంటే కొంచెం అర్థం చేసుకోగలరేమో కానీ అస్థిరులకైతే అసలే ఎవరిని అందుకే ఒక చోట అవునంటున్నట్టుంది, ఒక చోట కాదంటున్నట్టుంది. మనకే ఇంక మనం ఎదుటి వారికి వెళ్ళి మా పత్రికలు చదవండి, పౌలు గారు రాసిన పత్రికలు భలే ఉంటాయని ఏం చెప్తాం? మనకే కష్టంగా ఉంటే కదా. పౌలు గారు ఏమని రాశారు? రోమాలో ఉన్న సంఘానికి నీతిమంతుడు లేడు. మళ్ళీ
చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కానీ మనం చదువుతుంటే చాలా మంది నీతిమంతుల పేర్లు కనిపిస్తున్నాయిగా, కనిపిస్తున్నాయా? మరో నీతిమంతుడు చూపిస్తాం మీకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. కొర్నేలి గారు పేతురు గారిని పిలిపించుకోవడానికి మనుషులు పంపించారు. వారు వెళ్ళి అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మాకు శతాధిపతి ఉన్నాడండి కొర్నేలి అని ఒక ఆయన చాలా మంచివాడు. ముఖ్యంగా అతను ఎవరు? నీతిమంతుడు. మనకి నీతిమంతుడి జాబితాలో మరో పేరు వచ్చింది. ఏ పేరు అది? కొర్నేలి. మీరు ఇప్పుడు చెప్పండి, ఎన్ని పేర్లు విన్నారు? 1 యోసేపు గారు, 2 జకరియా గారు, 3 ఎలిజబెత్ గారు, 4 యోహాన్ గారు, 5 సుమియోన్ గారా సుంకరి గారు, నెక్స్ట్ సుమియోన్ గారు, నెక్స్ట్ అరిమతయ్య యోసేపు గారు, నెక్స్ట్ కొర్నేలి గారు. ఎంతమంది అయ్యారు? చెప్పాను కదా 8. నేను నా వేళ్ళని చూడొచ్చు కదా మీరు. 8 మంది అయ్యారు కదా. మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే ఇంకా చాలా మంది నీతిమంతులు మీరు తగులుతారు. ఇంకా మీరు ఈజీగా చెప్పాలి అంటే సంపూర్ణ విశ్వాసము కలిగిన వారంతా నీతిమంతులే. మరి ఇంతమంది నీతిమంతులుంటే ఒక్కడు కూడా లేడని ఆయన ఎందుకన్నారు? పోనీ పౌలు గారు ఏమైనా సామాన్యమైన వ్యక్తా? ధర్మశాస్త్రం తెలియని వ్యక్తా? పాత నిబంధనలు చూసినా మనకి నీతిమంతులు కనిపిస్తున్నారు, క్రొత్త నిబంధనలు చూసినా నీతిమంతులు కనిపిస్తున్నారు. ఎంతమంది నీతిమంతులు డైరెక్ట్గా వాళ్ళని గురించి నీతిమంతుడు అని వ్రాయబడితే ఆయన చెప్పిన మాట ఏంటి? నీతిమంతుడు లేడు. మళ్ళీ చెప్పండి, నీతిమంతుడు లేడు. మరేంటి, ఏం చేద్దాం ఇప్పుడు దీనికి? ఉన్నాడా? చరిత్ర కొంచెం వాటర్ తెచ్చిపెట్టు. ఎందుకన్నారు? ఆయన అన్నారంటే ఏదో కారణం ఉండాలి. మరి ఆ కారణం మనకు అర్థం కావాలంటే ఎలా? పరిశీలన చెయ్యాలి కదా. పరిశీలన చెయ్యాలి అంటే ఆయన ఎక్కడ రాశారు ఒకసారి అక్కడికి వెళ్ళి చదువుదాం. పైకి కిందికి, కిందికి పైకి, పైకి కిందికి చదివితే ఎక్కడైనా దొరుకుద్దేమో క్లూ. ఓకే రండి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు గెలుచున్నట్లును అని వ్రాయబడిన ప్రకారం ఎక్కడ రాయబడింది మాట? ఎక్కడ ఉంది? పాత నిబంధనలో. అంతేనా? ఇక్కడ రాయబడిన మాట అన్ని వ్రాయబడిన ప్రకారం అన్నారంటే ఖచ్చితంగా పాత నిబంధనలో ఎక్కడో మాట్లాడరు ఏంటండి. కొత్త నిబంధనలో వ్రాయబడిన ప్రకారం అనే మాట కనిపిస్తే ఖచ్చితంగా అది ఎక్కడ ఉంటుంది? పాత నిబంధనలో ఉంటుంది. కొత్త నిబంధన ఇప్పుడు ఏమని కనిపించింది? నీ మాటలలో నువ్వు నీతిమంతుడుగాను వ్యాజ్యమాడినప్పుడు దీనికి ఇది ఎక్కడ రాయబడింది అంటే మీరు నోట్ చేసుకోండి. యోబు గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. దాని భావం ఉంటుంది అక్కడ, గుర్తుపెట్టుకోండి. చాలు, రాసుకోండమ్మా చాలు. ఇలా ఇక్కడ రోమాలో ఉన్న పిల్లలకు పౌలు గారు తన మనస్సుని, తన ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనలు చెప్తూ యూదుల గొప్పతనం, యూదులకు దేవుడిచ్చిన ఆధిక్యతను గురించి ఈ అధ్యాయం అంతా చెప్తారు. ఆ చెప్పుకుంటూ అలా వచ్చినప్పుడు ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే దేవుడు ఎవరన్నమాట? సత్యవంతుడు. మనుషులు ఎవరన్నమాట?
అబద్ధికులు. ఎప్పుడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో అది దేవుని చిత్తం నెరవేర్చడానిక, మరొకట ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట చిన్న అబద్ధమైన ఆడేస్తాం. నేను ఇక్కడ వాళ్ళు ఇలాంటి వాళ్ళని అనుకున్నానులే, అందుకే అన్నానులే అంటాం మనం కవర్ చేసుకోవడానికి కదా. మీరు ఇలా చదువుకుంటూ క్రిందికి వస్తే ఈ విషయాలన్నీ చెప్తూ 9వ వచనం వచ్చేటప్పటికి రాయబడిన మాట, అలాగైనా ఏముందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా? ఏది కాదు, ఎంత మాత్రము కాదు. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. అందుకిందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, మళ్ళీ చెప్పండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ సందర్భంలో మీకు ఒక వచనాన్ని చూపిస్తాను నేను, ఒక్క నిమిషం. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 46వ వచనం. చాలు. పాపము చేయని వాడు ఒక్కడు లేడంటే నీతిమంతుడు ఉన్నట్ట లేనట్ట? అందరూ పాపం చేశారు అంటే అర్థం ఏంటి? నీతిమంతులు ఎవరు లేరని, అంతే కదా, అంతేనా? ఇక్కడ మీరు చూడాలి, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా అంటే ఎక్కడో ఉంది. ఎక్కడుంది అది? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. ఏమని? పాపము చేయని వాడు ఎవడు లేడు, అందరూ పాపము చేసిన వారే, కాబట్టి నీతిమంతులు లేనే లేరు. మరి మనం చదువుకున్న వాళ్ళంతా ఎవరు? మరి వాళ్ళు పాపం చేయలేదా? వాళ్ళు పాపం చేయలేదా? ఏంటి కన్ఫ్యూజన్, అట్టంటది ఇట్టంటది అనుకుంటున్నారు కదా. అక్కడ ఉన్నదే, మరి మిమ్మల్ని కాసేపు అటు ఇటు తిప్పితే కానీ ఇలా 10 వేయడం పూర్తవుతుంది. మేలు చదివాం కదా, పాపము చేయని వాడు ఒక్కడును లేడు. ఇక్కడ వచ్చేటప్పటికి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మరో మాట చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను. అయ్యో, మనం పౌలు గారు చెప్పారనుకుంటున్నాం. ఆల్రెడీ జ్ఞాని, మహాజ్ఞాని సొలొమోను గారు కూడా చెప్పారు. ఏమని? పాపము చేయక మేలు చేయుచు ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. పౌలు గారు అంటారు, ఇప్పుడు నన్ను అన్నారు, నాకంటే ముందే మా అన్న చెప్పాడు. ఏమని? నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడని. ఆయన వదిలిపెట్టి నన్ను పట్టుకుని ఇప్పటివరకు ఏకేరు అనుకుంటాడు ఆయన. ఇప్పుడు మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చెప్పింది ఆ మాటే, పౌలు గారు చెప్తుంది ఆ మాటే. మిమ్మల్ని మాట్లాడుతాను. పాత నిబంధనలో నీతిమంతుల గురించి సొలొమోను గారికి తెలియాలి, పూర్వీకుల గురించి. క్రొత్త నిబంధనలో పూర్వీకుల గురించి పౌలు గారికి తెలియాలి. ఇద్దరికి తెలుసా లేదా? తెలిసినా ఏమంటున్నారు చెప్పాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మేలు చేయుచు ఉండేవాడు అసలే లేడు. పాపము చేయకుండా ఉండేవాడు లేడు. అంటే పాపం చేసే వాళ్ళంతా నీతిమంతులు కాదు, కాబట్టి ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని చెప్పారు. మరి మనం చదువుకున్నాం కదా, ఒకవేళ వాళ్ళు పాపం చేసినా పాపమును కడుగుకొని పవిత్రపరుచుకున్న వారైతేనే కదా దేవుడు నీతిమంతులను రాయించాలి. ఒకసారి నీతిమంతులను రాయించిన తరువాత మరలా కొత్త నిబంధనలో కొంతకాలం జరిగిన తర్వాత పౌలు గారు అలా రాయకూడదు కదా, అవును కదా? పోనీ ప్రారంభంలో జరిగింది కాబట్టి తెలియదు అనుకున్నాం, కానీ కొత్త నిబంధన వచ్చినప్పటికి ఏం జరగాలి? ఆ మాట ప్రస్తావించకూడదు. ఎందుకని? మార్పు జరిగింది కాబట్టి. అయినా అంటున్నారు అంటే ఏదో ఉండాలి, అంతేనండి? అయినా అంటున్నారంటే ఏం జరగాలి? మాట్లాడారు. అందరు ఇక్కడే ఉన్నారా? నన్ను చూడలేదు ఏంటారా మీరు? చెప్పాలి. అయినా అన్నారంటే పౌలు గారు ఖచ్చితంగా దానిలో ఏదో పరమార్థం ఉండాలి. ఏంటి పరమార్థం? మళ్ళీ వద్దాం రోమపత్రికలో. మీరు 10వ వచనం నుండి 18వ వచనం వరకు మీరు చూస్తే
ఇవన్నీ పాత నిబంధనలో వ్రాయబడిన వచనాలు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా అని రాయేశారు కదా, అక్కడ మొదలుకొని నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అనేది మనం రాజుల గ్రంథంలో ప్రసంగి గ్రంథంలో చదువుకున్నాం. 12వ వచనం అందరూ త్రోవ తప్పిరనే మాట కీర్తనలు 14:3లో చదువుకుంటాం. వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసం చేయుదురు అనేది కీర్తన 5:9లో చూస్తాం. వారి నోటి నుండి శపించుట అనేది 140వ కీర్తన 3వ చరణంలో చూస్తాం. రక్తము చిందించకుండా వారి పాదములు పరుగులెత్తుచున్నవి అనేది ఇర్మియా గ్రంథం 5:16లో చూస్తాం. అంటే టకటక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానని మీరేం నోట్ చేసుకో అక్కర్లేదు. అంటే ఇవి పాత నిబంధనలు ఉన్నాయని మీకు చెప్పడం కోసం మాత్రమే చెప్తున్నా, అంతే. లేదు రాసుకుంటానంటే చెప్పండి, రెఫరెన్స్లు చెప్తాను. ఇవన్నీ పాత నిబంధనలు వ్రాయబడినవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి కీర్తనలు 17, సామెతలు 1:16. వారి కన్నుల ఎదుటి దేవుని భయం లేదు కీర్తన 36:1, యోబు 5:16. ఇవన్నీ వ్రాయబడి ఉన్న సంగతులు. అంటే ఇవన్నీ నేను ఎక్కడున్నాయి వ్రాయబడింది అంటే నేను వెతుక్కున్నాను, నాకు దొరికి నోట్ చేసుకున్నాయి మీకు చెప్తున్నా. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటూనే చాలా విషయాలను ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రస్తావించిన ఈ విషయాలన్నీ పాత నిబంధనలో ఉన్నవే. అయితే అవన్నీ మనకెందుకు కానీ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని ఇంతమంది నీతిమంతులు ఉండగా ఆయన ఎందుకు అన్నారు అంటే మన క్రిందికి వస్తే 19-20 వచనాలలో సమాధానం ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. ధర్మశాస్త్రంలో ఉన్నవి ధర్మశాస్త్రంలో చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్తున్నాయని మీరు గుర్తుపెట్టుకోండి అంటూ 20వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట లేదు అంటే మనం ఈరోజు ఆలోచిస్తున్న ప్రశ్నకు సమాధానం రాశారు ఆయన. 3వ అధ్యాయము 20వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఏలయనగా ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ఒక వ్యక్తి నీతిమంతుడని తీర్చబడాలి అంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడంటే ధర్మశాస్త్ర క్రియల ప్రకారం నీతిమంతుడైన వాడు ఒక్కడు కూడా లేడు. నా వైపు తిరగాలి అందరూ. ఇది ఆన్సర్, మీరు జాగ్రత్తగా వినకపోతే మిస్ అవుతాడు. పౌలు గారు చెప్పిన నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అని చెప్పిన దానిలోని ఆంతర్యం ఏంటంటే కేవలం ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతులు లేరు, ధర్మశాస్త్ర క్రియల ప్రకారం నీతిమంతులు లేరు. మరి ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే క్రియలు సరిపోవా? క్రియలు చాలవా? చెప్పరేంటండి? విశ్వాసం ఉంది, క్రియలు లేకపోతే కుదరదు. కానీ క్రియలు కూడా ఉంటే చాలనుకుంటున్నా కదా మనం. కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ వ్యక్తి నీతిమంతుడని తీర్పు పొందడు. ధర్మశాస్త్రం తెలిసి ధర్మశాస్త్రంలో చెప్పిన క్రియలు చేసినంత మాత్రాన ఎవరు, బాగా వినాలి, ఎవరు నీతిమంతుడు కాలేడు. మరి ధర్మశాస్త్ర క్రియలు చేసేవాడు కూడా నీతిమంతుడు అవ్వాలంటే ఏం జరగాలి అక్కడ చెప్పాడు. చదవండి. ధర్మశాస్త్రం వలన పాపం మనగా ఎట్టదో తెలియబడుచున్నది, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రం వలన కాదయ్యా ఒక వ్యక్తి నీతిమంతుడయ్యేది, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు, ధర్మశాస్త్రానికి వేరుగా అది కాకుండా దేవుని నీతి బయలుపడుతుంది. అది ఎలాగో తెలుసా? ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. ఎలాగంటే యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. ఒక వ్యక్తి నీతి సంపాదించాలి అన్నా, ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి అన్నా అతడు ధర్మశాస్త్ర పూర్వమైన ధర్మశాస్త్ర కాలమైన అతని జీవితంలో క్రీస్తును విశ్వసిస్తేనే నీతిమంతుడు. అంటే క్రీస్తును విశ్వసించకుండా నీతిమంతుడయ్యేవాడు ఒక్కడు కూడా ఉండడు. నా పాయింట్ అర్థమైందా? మీరు ఇక్కడే ఉంటేనే అర్థమవుతుంది. నీతిమంతులు ఉన్నారు, కానీ ఆ నీతిమంతులు ఎలా నీతిమంతులు? ధర్మశాస్త్ర క్రియల వలన కాదు, అప్పుడే క్రీస్తును కూడా విశ్వసించిన వారు. ఇప్పుడు మీకు ఆన్సర్ దొరుకుద్ది. హేబేలు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులు అన్నారే, ఆ ఏదో చెప్పనా, క్రీస్తుని విశ్వసించడమే. ఆ విశ్వాసం ఏది అంటే భవిష్యత్తులో వచ్చే క్రీస్తుని ఆ రోజే విశ్వసించి క్రీస్తుకు సాదృశ్యంగా బలినిచ్చాడు. ఎవరు? హేబేలు గారు. హేబేలు గారు ఇచ్చిన బలిలో జ్యేష్ఠుడి అంటే తొలి చూలుది తీసుకున్నాడు.
క్రొవ్వినది తీసుకున్నాడు, మగవి తీసుకున్నాడు, శ్రేష్టమైనవి తీసుకున్నాడు. ఈ లక్షణాలన్నీ ఎవరేవో తెలుసా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మరియ గారికి తొలిచూలు, మగపిల్లవాడు. అంటే మంచి 30 సంవత్సరాల వయసు అంటే ఎలా ఉంటారు? 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు మరణించారు కదండి. ఆ వయసులో వాళ్ళు ఎలా ఉంటారు? చిన్నప్పుడు బక్కగా ఉన్నా, ముసలయ్యాక పాడైపోయినా, ఆ వయసులో మాత్రం పుష్టిగా, బలంగా, శ్రేష్టంగా ఉంటారు కదా. ఇదిగో యేసుక్రీస్తు వారిని ఆ రోజే చూసిన హేబేల్ గారు భవిష్యత్తులో వచ్చే యేసుక్రీస్తు ఎలా ఉంటారో తానిచ్చిన అర్పణ ద్వారా సమాజానికి తెలియజేశారు. అందుకే ఆ విశ్వాసాన్ని బట్టి మెచ్చిన దేవుడు నువ్వు నీతిమంతుడివి అన్నారు. ఎందుకంటే నా కుమారుని నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి. అంటే యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు కాకుండా, యేసు మాకొద్దు, ధర్మశాస్త్రం మాకు ముద్దు అనుకున్నంత మాత్రాన నువ్వు నీతిమంతుడవు? అలాంటి నీతిమంతులు ఒక్కరు కూడా ఉండరు, లేరు. క్రీస్తు లేకుండా నీతిమంతుడు అవ్వడం సాధ్యం కాదు. అది పాత నిబంధనైనా క్రొత్త నిబంధనైనా. పౌలు గారు చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే అసలు నీతిమంతుడు అనబడే వారు లేరని కాదు. క్రీస్తుని విశ్వసించకుండా నీతిమంతుడయ్యేవాడు ఒక్కడు కూడా ఉండడు. క్రీస్తుని విశ్వసిస్తేనే మాట్లాడండి, నీతిమంతుడు కాగలడు, నీతిమంతుడు అవుతాడు. అందుకే మనం ఆమడదూరంలో అనేక సంగతులు ఇవన్నీ నేర్చుకున్నాం. నోవా గారు కట్టిన ఓడ బాప్తిస్మానికి సాదృశ్యం. బాప్తిస్మం అంటే మరణ సమాధి పునరుద్ధానాలు క్రీస్తుకి సాదృశ్యం. అంటే నోవా గారు కట్టిన ఓడ ఆయన ఆనాడే సువార్త ప్రకటిస్తే అది దేనికి సాదృశ్యం? దేని చూసి చేశారు అంటే భవిష్యత్తులో వచ్చే మెస్సీని చూసి. మరి అబ్రహాము గారు తన కుమారుని బలి ఇచ్చారు. హేబేల్ గారు కూడా అదే చెప్పాను కదా. హేబేల్ గారు ఎలా ఇచ్చారు? ఎలా నీతిమంతులయ్యారు? క్రీస్తుని విశ్వసించి క్రీస్తుకు సాదృశ్యంగా ఆయన ఇచ్చిన అర్పణలు చూపించారు. అలాగే నోవా గారు కట్టిన ఓడలోని రక్షణ, ఎవరు రక్షించబడతారు? ఓడలోనికి వెళ్ళిన వారే రక్షించబడ్డారు. క్రీస్తులోనికి బాప్తిసం తీసుకునే వారే రక్షించబడతారు క్రొత్త నిబంధనలో. దీని సాదృశ్యంగా ఆ రోజు నోవా గారి జీవితంలో జరిగింది. మరి అబ్రహాము గారు తన కుమారుని బలి ఇచ్చే విషయంలో దేవుడే తన కుమారుని లోకం కొరకు బలిస్తుంటే, నన్ను అడిగిన నా దేవునికి నా కుమారుని ఇవ్వడంలో ఏముంది అనుకుని ఇచ్చారు. ఆయన ఇచ్చిన త్యాగంలో తండ్రి చేసిన త్యాగాన్ని చూసే ఇవ్వగలిగారు. మరి మోషే గారు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ లోకాన్ని విడిచి ఆయన రాగాలేంది, ఈ సింహాసనాన్ని విడిస్తే నాదేముంది అనుకున్నారు. మీరు ఇలా చూసుకుంటూ వస్తే ఎవరైనా భౌతికంగా చూడకపోయినా క్రీస్తు వస్తారని, క్రీస్తు త్యాగం చేస్తారని వారు హృదయమందు విశ్వసించారు. కాబట్టే హేబేల్ గారు నీతిమంతుడయ్యారు, నోవా గారు నీతిమంతుడయ్యారు, అబ్రహాం గారు నీతిమంతుడయ్యారు, శారా గారు నీతిమంతురాలు అయ్యింది, మోషే గారు నీతిమంతుడయ్యారు, దావీదు గారు. మీరు ఇలా చూస్తే ఎవరైనా నీతిమంతులు కావాలి అంటే తప్పకుండా వారు క్రీస్తుని విశ్వసించాలి. క్రీస్తుని విశ్వసించకపోతే ఎవ్వడూ లేడు నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే క్రీస్తు లేకుండా నీతిమంతుడు కాగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. ఇది చిన్న విషయమే. అందుకే మనకు తెలుసు కదా, జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు అనుకున్నాడు క్రీస్తు ద్వారానే మనం కావాలని. ఎవరి ద్వారా కావాలని? అలాంటప్పుడు క్రీస్తు లేకుండా ఏది జరిగినది? సున్నా కదా. మిమ్మల్ని మాట్లాడుతా, క్రీస్తు ద్వారానే ఎందుకు? గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు కదా. దానియేలు గారు ఉన్నారు, నీతిమంతుడేనా? యోసేపు గారు ఉన్నారు, నీతిమంతుడేనా? చిన్న తప్పు కూడా చేయని వారు వాళ్ళు పైగా కదా. నేను పెద్ద చదివించమాట దానియేలు గారి గురించి ఏమని, ఏదైనా ఒక్క నేరం, ఒక్క నింద మోపడానికి కూడా దొరకలేదట. మనకైతే గుట్ల దొరుకుతాయి కదా. అంత భక్తులు, అంత నీతిమంతులు ఉంటే క్రీస్తు ద్వారానే ఎందుకు అంటే, ఇక మీ క్రీస్తుని గురించి చెప్పక్కర్లే నేను. ఆయన త్యాగం. నిన్ను నీతిమంతులను పిలవాలంటే, నిన్ను నీతిమంతురాలను పిలవాలంటే, నువ్వు నా దగ్గరికి రావాలంటే నువ్వు ముందు నా కుమారుని అంగీకరించు. ఏ కాలంలో వ్యక్తివైనా సరే. మరి క్రీస్తు మా కాలంలో లేడు కదండి, మేము చూడలేదు కదా, మా తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత వస్తాడంట, మేము ఎలా నమ్మము అనలేదు అబ్రహాము గారు. అలా అంటే వాళ్ళు నీతిమంతులు అయ్యేవాళ్ళు కాదు, విశ్వాసులకు తండ్రి అయ్యేవారు. మనకు తెలుసు కదా అబ్రహాము గారి గురించి, నీకును నీ సంతానమునకును వాగ్దానం ఇస్తున్నాను అంటే ఆ సంతానం ఎవరని చదువుతాం? గలతీ 3:16లో ఆ సంతానము క్రీస్తు. అబ్రహాము గారు ఆనాడే క్రీస్తుని విశ్వసించాడు కాబట్టే విశ్వాస అయ్యాడు, నీతిమంతుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి
అయ్యారు. సో బైబిల్ మొత్తం ఎక్కడ తీసుకున్నా క్రీస్తు లేకుండా ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వడం జరిగే పని కాదు. ఒకవేళ క్రీస్తు లేకుండా నేను నీతిమంతుడు అంటే అలాంటి వాడు లేరయ్యా, నీతిమంతుడు లేడు అనే మాటలోని ఆంతర్యం ఏంటంటే క్రీస్తు లేకుండా నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే వారి జీవితంలో ఖచ్చితంగా ఉండాల్సినది ఎందుకో తెలుసా? నాన్న అందరూ నన్ను విడిచి నరకానికి వెళ్ళిపోతున్నారా, వాళ్ళ కోసమే కదా నేను ఈ పరలోకాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, వాళ్ళ కోసమే కదా ఇవన్నీ చేశాను అంటే, ఉండు నాన్న, అందరినీ నీ కోసం నేను సంపాదించుకొస్తా. వెళ్తావా నా కోసం నువ్వు? వెళ్తాను నాన్న. మరి నేను తిడతారు, అయినా వెళ్తా. మరి నిన్ను కొడతారు, అయినా వెళ్తా. నిన్ను ఉమ్మేస్తారు, అయినా వెళ్తా. నీ గడ్డం పరికేస్తారు, అయినా వెళ్తా. నీ వీపు నాకటి చాలా వాళ్ళు దున్నేస్తారు, అయినా వెళ్తా. చంపేస్తారు, ఇప్పుడు ఆలోచిస్తా అన్నారా? అయినా వెళ్తా. అక్కడ యేసుక్రీస్తు వారికి కనిపిస్తుంది ఏంటి అంటే నా తండ్రిని సంతోష పెట్టాలంతే. అందుకోసం నా జీవితం ఏమైపోయినా మాట్లాడాలి మీరు. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారానే మనకు పరలోకం, ఎందుకు యేసుక్రీస్తు ద్వారానే మనకు రక్షణ, ఎందుకు యేసుక్రీస్తు ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రతి దానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఎందుకు లింక్ పెట్టాడు అంటే ఇది ఆయన అడిగిన ప్రశ్నకి ఈయన చెప్పిన సమాధానాలు. కొడతారు నన్ను వెళ్తావా? కొడతారా? నీ కొడుకుని కదా, కొట్టకుండా ఏమైనా చేయగలవా? అడగలేదు. పెడతారా? తిట్లయితే ఏముంది, ఇటు వదిలేస్తాను అనలేదు. నాగటి చాళ్ళ వల్ల తన వీపును దున్నుతున్నా, గడ్డాన్ని పెరికివేస్తున్నా, ముఖం పైన ఉమ్ములు వేస్తున్నా, అరచేతులతో కొడుతూ ఉన్నా, ఏది చేసినా నీ కోసం నేను ఏదైనా భరిస్తా. ఎందుకంటే నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా. నీ కోసం అది నాకు ఎంత కష్టమైనా నేను చేస్తా అని వచ్చారు. మాట తప్పలేదు. అందుకే మనం నీతిమంతులం కావాలి అంటే ఊరికే రాదు మనకి. క్రీస్తుని విశ్వసించడం అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడండి, మాకు కూడా తెలుసు, ఆయన భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు జీవించారండి, 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించారండి, అయిన వాళ్ళందరూ కావాలని చంపేస్తుంటే భరించాడని ఈజీగా తీసేకు. నువ్వు ఒక క్రీస్తులా మారితేనే నీ తండ్రికి సంతోషం. నువ్వు క్రీస్తులా మారాలంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటనలో నీకు వచ్చే శ్రమలను నువ్వు భరించాలి. నిన్ను కొట్టొచ్చు, నిన్ను తిట్టొచ్చు, నీ మీద ఉమ్మేయచ్చు, నిన్ను మరో రకంగా చంపేయచ్చు. అప్పుడు నువ్వేం చేయాలి మరి? ముఠాముళ్ళు సర్దుకొని ఊరియా గారిలా పారిపోతావా? ఊరియా గారంటే బత్షెబ గారి భర్త కాదండోయ్. యెహోయాకీము గారి కాలంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త ఊరియా గారు. ఆయన రోషంగా ఇర్మియా గారిలా ప్రవచించేవాడు. అది నచ్చక చంపేయాలనుకుంటే పాపం పారిపోయాడు. ఆయన అక్కడికి వెళ్ళి చంపి మరి తీసుకొచ్చారు ఆయన్ని. అర్థమైందా? భయంకరమైన బాధలు పెట్టి గుంటలో తోసేసిన అక్కడే వేలాడుతూ ఉన్నారేమో ఇర్మియా గారు. మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, గొప్ప మాటలు చెప్పినా శ్రమనగానే పారిపోయాడేమో ఊరియా గారిని మరోలా ఆలోచిస్తున్నాం మనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీతిమంతుడు కావాలి అంటే క్రీస్తుని అంగీకరించాలి దేవుని కుమారునిగా. ఇన్ ద సేమ్ టైం నువ్వు ఒక క్రైస్తవుడిగా బ్రతకాలి అంటే క్రీస్తు పడిన శ్రమలు నువ్వు కూడా అనుభవించాలి. అందుకే పౌలు గారు చెప్పారు కదా, క్రీస్తు అనుభవించిన శ్రమల్లో కొదువుగా ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని నేను భరించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు ఆయన. ఈరోజు మన జీవితం కూడా దేవుని పని కొరకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మనం ఏదైపోయినా ఇష్టంగా అయిపోతేనే, అది కూడా కష్టంగా చేస్తే కాదు. ఏమో మరి అందరూ చేస్తున్నారుగా నేను చేయకపోతే బాగోదేమో అని చేసేవాళ్ళు కాదు ఆయనకి నచ్చేది. ఎవరు చేస్తున్నారా లేదా మనకొద్దు, నా వరకు వచ్చిందా నేను చేస్తా. ఆ మాట నా చెవిన పడింది అంటే నేను చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి నేను చేస్తా అని ముందుకొస్తాను చూడండి. మీరు ఎక్కడ గమనించండి, బైబిల్ చరిత్రలో దేవుని కొరకు చేసే ఏ పనైనా సరే మనపూర్వకంగా చేస్తేనే ఆయనకి ఇష్టం. వీళ్ళు ప్రత్యక్షపు గుడారంలో పని చేయడానికి కూడా మనపూర్వకంగా కానుకలు తెస్తేనే పని చేయించారు, తీసుకున్నారు. మందిరం అంటే యెరూషలేము దేవాలయాన్ని కట్టేటప్పుడు కూడా మనుషులు వాళ్ళకి ఇష్టపూర్వకంగా తెచ్చిన కానుకలే తీసుకున్నారు. నువ్వు ఇష్టపడి చేస్తే నీ ఇష్టాన్ని ఆయన చూస్తారు, నీకున్నదే చూస్తారు. కానీ అందులో నువ్వు ఇష్టంగా ఇస్తున్నావా, బాధగా ఇస్తున్నావా, ఇష్టంగా చేస్తున్నావా, కష్టంగా చేస్తున్నావా అనేది చూస్తారు కాదా? అవును కదా. మనం పేద విధవరాల గురించి మనం మాట్లాడుకుంటామండి. వేసిన ఎంత? 2 కాసులు. అంతకంటే ఎక్కువ వేసిన వాళ్ళు లేరా? 5 వేసిన వాళ్ళు ఉండొచ్చు, 10 వేసిన వాళ్ళు ఉండొచ్చు. మరి అదెందుకు నచ్చలేదు ఆయనకి?
ఇదే ఎందుకు నచ్చింది? విధవరాలు కాబట్ట, విధవరాలు కాబట్ట, స్త్రీ కాబట్టి కాదు. రేపటిని కూర్చిన ఆలోచన మీకు లేదు. ఈ రోజుకి ఉన్నంతలో నేను ఆయన పని కొరకు నాకున్నది ఇచ్చేస్తా, రేపు ఆయన నా సంగతి ఆయన చూసుకుంటాడు. మనమైతే దేవుని పని అర్జెంట్ ఇవ్వాలంటే ఇవాళ ముందు ఒక్కరోజన్నా ముందు చెప్పలేదా మీరు? ఈ నెలకు నన్ను వదిలేండి, వచ్చే నెల అయితే నేను ముందు చేస్తా, నాకు చాలా అర్జెంట్ పని ఉంది. మన భాషలో చెప్పినా చాలా ఈఎంఐలు ఉన్నాయి. ఈరోజు నేను పని మానేస్తే ఈఎంఐ కట్టలేను, కాబట్టి ఈ నెలకు నన్ను వదిలేయండి, వచ్చే నెల ప్లాన్ చేసుకుని నేను ముందు చేస్తానంట. మనమైతే అలా చేసిన వాళ్ళు కాదండి భక్తులు అలా చేసిన వాళ్ళు కాదు. అందుకే దేవుని మనస్సుని గెలిచారు వాళ్ళు, నీతిమంతులు కాగలిగారు. కానీ అక్కడ రాయబడిన రోమపత్రిక 3లో రాయబడిన మాటలోని ఆంతర్యం ఏంటి అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, క్రీస్తు లేకుండా. అర్థమైందండి మీకు నా మాట? అర్థమైంది అందరికీ? అక్కడ రాయబడిన మాటలోని ఆంతర్యం ఏంటి? క్రీస్తు లేకుండా ఎవ్వరూ నీతిమంతులు కాలేరు. అలా ఒక్కడు కూడా అవ్వడానికి ఛాన్సు లేదు. మరి క్రీస్తు ఉంటే నీతిమంతుడవే, కానీ క్రీస్తులా బ్రతికితే ఇంకా చాలా సంతోషం. బ్రతికారు కదండి. కయ్యను మీద పడి చంపేస్తుంటే చనిపోయాడు దేవుని పని కొరకు హతసాక్షిగా. తండ్రి కత్తెత్తి చంపేస్తుంటే చేతులు ముడుచుకొని కూర్చున్నారు ఇస్సాకు గారు. తిరిగి చంపలేకపోయినా పరిగెత్తగలరు కదా, పరిగెత్తలేరా? ఆ నాన్న ఒక నెట్టేసి ఒక ఉరకొచ్చాడు. వయసు 15 సంవత్సరాల వయసు ఇస్సాకు గారిది. మరి చేశారా? చేయలా. కాబట్టే వాళ్ళ చరిత్రలో నిలిచిపోయారు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? క్రీస్తు లేకుండా. మరి క్రీస్తు ఉంటే ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు. మనము కూడా నీతిమంతులుగా బ్రతకడానికి అవకాశం ఉందా లేదా? క్రీస్తుని కలిగి ఉండడం అంటే క్రీస్తుని నమ్మి బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు, క్రియలు కావాలి. క్రీస్తులా జీవించే జీవితం కావాలి. క్రీస్తులా ఏదైనా కదా, ఆ క్రీస్తు జీవించినట్టు జీవించారు కాబట్టి అపోస్తులు మనం గొప్పగా మాట్లాడుకుంటారు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మరణం. తలక్రిందులుగా సిలువ వేయబడిన వారు, ఇంటు ఆకారంలో సిలువ వేయబడిన వారు, బ్రతుకుండగానే చర్మాన్ని ఒలిచిన వారు, ఖడ్గంతో చంపబడిన వారు. ఎందుకు ఇలాంటి మరణాలు పొందారు వారంటే క్రీస్తు చూపించిన త్యాగం ముందు మేము చేసేది పెద్ద గొప్పేమీ కాదు అని బ్రతికారు. మరి మనం ఈరోజు నమ్మితే కుదరదు, నమ్మినది క్రియలో చూపించాలి. అది క్రీస్తు క్రియలు, ధర్మశాస్త్ర క్రియలు కాదు. మనం ధర్మశాస్త్ర క్రియలు చూసి సరిపెట్టేసుకుంటున్నాం. మీకు ఒక మాట చెప్తాను. ఒక యవ్వనుడు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు? నిత్య జీవం కోసం వచ్చాడు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు పాటించు అన్నారు. అవునా? ఏంటవి? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య. చెప్పరేంటండి? 10 ఆజ్ఞలు రావా? ఇవేమి చెయ్యొద్దని చెప్పారు కదా. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పాడు? ఇవన్నీ నేను బాల్యము నుండే పాటిస్తున్నాను. ప్రతి నీతిమంతుడు అయిపోవాలి కదా. అప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, ఒక్కటి కొరుగుంది, అదైతే నువ్వు నీతిమంతుడివే, ఖచ్చితంగా నిత్య జీవానికి వెళ్ళిపోతావు. ఒకటే అసలైంది. ఏదది? అన్ని వదిలి నన్ను వెంబడించు. నేనుంటేనే నువ్వు ఫుల్ఫిల్ అవుతుంది. నిజంగా నువ్వు చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నావు, బాగా చేస్తున్నావు. ఎప్పుడు దొంగతనం చేయలేదు కదా, బాల్యము నుండే దొంగతనం చేయలేదంటే, అబద్ధం ఆడలేదంటే, మోసం చేయలేదంటే, హత్య చేయలేదంటే, వ్యభిచారం చేయలేదట. ఎంత కష్టపడి చిన్నప్పటి నుంచి చేయడం అంటే. ఇన్ని చేసినా ఒక్కటి కొదువా. ఏది ఆ ఒకటి? క్రీస్తు లేకపోవడం. ఒకవేళ అవన్నీ చేసినా చేయకపోయినా క్రీస్తుని కలిగి ఉంటే అవుతాం. కానీ మీకు విషయం చెప్పనా, అవన్నీ చేసినా చేయడం అనుకోవడానికి లేదు. క్రీస్తుని కలిగి ఉంటే అవి కూడా చేస్తాం ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? కాబట్టి ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలి అన్నా, ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలి అన్నా, ఒక వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అన్నా, ఒక వ్యక్తి సంపూర్ణ విశ్వాసి అనిపించుకోవాలి అన్నా, అన్నిటికీ మూలం ఏంటి అంటే క్రీస్తు. అందుకే క్రీస్తు చేసిన త్యాగం ప్రతిరోజు మన మనస్సులో మెదలాలి. మనం రొట్టె ద్రాక్షరసం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత కష్టపడితే అది ఈరోజు మనం ద్రాక్షారస రూపంలో తీసుకుంటున్నామో, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పారు ఆయన కదా.
అంటే ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఖచ్చితంగా క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటేనే తండ్రికి ఇష్టం. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎప్పుడు? క్రీస్తు లేకపోతే. క్రీస్తు ఉంటే నీతిమంతులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనము నీతిమంతులు అవ్వడానికి అవకాశం ఉంది. మరి అవుదామా? ఏమవుదాం చెప్పాలి? ఏమవుదాం? క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకొని పరిశుద్ధాత్మని వరమును పొందుకొని క్రీస్తు జరిగించిన క్రియలు మన జీవితంలో జరిగిస్తూ మన జీవితాన్ని అంతం వరకు జాగ్రత్తగా కాపాడుకుంటే ఖచ్చితంగా మనం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం కదా. నిత్య జీవం ఎవరి కొరకు ఉంది? మాట ఒక్కసారి చూసుకొని ముగించుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం ఆఖరి వచనం, 46వ వచనం అయి ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు? నిత్య జీవానికి. నిత్య జీవం కావాలి అంటే మనం నీతిమంతులుగా మారాలి. నీతిమంతులుగా మారాలి అంటే క్రీస్తుని మనం ధరించి క్రీస్తు చూపించిన బాటలో పయనిస్తూ క్రీస్తులా బ్రతికితే ఖచ్చితంగా మనకు కూడా నిత్య జీవం ఉంటుంది. అలా బ్రతికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయుడుగాక. ఆమేన్.